ఏంటంటే ఇక్కడ సేఫ్టీ మెజర్మెంట్స్ అనేవి చాలా ప్రికాషన్స్తో మనం అందరం కూడా పాటించాలి. వాళ్లే కాదు, మీరు కూడా పాటిస్తేనే సంస్థ బాగుంటుంది. కాబట్టి ఈరోజు వాళ్ళు చెప్పిన రీజన్ మటుకు చాలా సిల్లీ రీజను. మన పురుషోత్తం కామ్రేడ్ గురించి వాళ్ళు చెప్పింది చాలా సిల్లీ రీజను. సెల్ ఫోన్ తెచ్చాడు కాబట్టి అతను మేము పనిలోకి రానివన్నారు. మేబీ అతను ఏమన్నా యూనియన్లో ఉన్నాడనే ఉద్దేశంతో ఏమన్నా అన్నారా అంటే అది కూడా లేదు సార్, ఈరోజు ప్రొడక్షన్ ఆపారు కాబట్టి మాకు ఆయన మీద కోపం వచ్చింది అని అన్నారు. ఈ ఇన్నర్గా వేరేది ఉండొచ్చు. ఒకటి, ఈ రోజున మీ తరఫున నాకు మాట్లాడే ఒక మనిషి రాబట్టే కదా ఈరోజు మీకంటూ ఒక న్యాయం జరిగింది. కాబట్టి మేమందరం ఉండేది ఎందుకంటే మీలాంటి ఎంప్లాయీస్ ఉద్యోగస్తుల కోసం మేమందరం పనిచేస్తాం. నేను మీలాగా ఒక ఉద్యోగస్తుడిని, అయితే అది మెడికల్ రంగం, మీది ఈ రంగం. కాబట్టి మనందరం కలిసి ఉంటే ఏదైనా సాధించుకోవచ్చు. ఇప్పుడు అతను చెప్పింది ఏంది, అతను పక్కన పెట్టేసి మిగతా వాళ్ళందరినీ ఎక్కించమన్నాడు. అలాగాని ఎక్కిస్తే ఏమవుద్దంటే ఈరోజు ఈయన, రేపు నువ్వు, రేపు ఆయన మీరందరూ వెళ్ళిపోయి మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు. అలా కాకుండా మీరందరూ బాగా కలిసిమెలిసి ఉండి ఒకడికి కష్టం జరిగినా మీరందరూ వాళ్ళకి తోడ్పాటుకు ఉండి ఒకళ్ళు తెలియకుండా మేము బండి పెడతాం సార్ ఇట్లాంటి మాటలు చెప్పకూడదు. ఎవరో ఒక ఆయన డీలరు డ్రైవర్ ఆయనంట, ఆయన ఒక్క నిమిషం ఫోన్లో ఆయన డీలరు, నువ్వు నేను మాట్లాడింది వాళ్ళు బెదిరించారు. డీలరు డ్రైవర్ ఎవరో అంట, ఆయన సెల్ ఫోన్లో మీ మీద అంత తరఫున కంప్లైంట్ పెట్టాడు, నన్ను వీళ్ళు బెదిరిస్తున్నారు, నేను బండి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను అని. సో ఒక 25 మంది ట్యాంకర్స్ ఉన్నప్పుడు అందరి మనస్తత్వం లాగా ఉండదు. ఎవరో ఒక అతను ఒక అడుగు ముందుకేసి ఉండొచ్చు, కానీ అతను మనం గొడవ పెట్టుకోకూడదు. అతనికి మంచిగా చెప్పి మనం, అయ్యా ఈరోజు నాకు వచ్చిన సమస్య రేపు నీకు వస్తుంది, మనందరం కలిసి ఉంటే ఏదైనా వాళ్ళతో మాట్లాడి సాధించుకోవచ్చు అని మనం రిక్వెస్ట్ మోడ్లో చెప్పుకోవాలా. మనం ఎవరిని బెదిరియకూడదు, ఎవరిని తిట్టకూడదు. మేనేజ్మెంట్ కూడా మీకు ఇతర పెట్రోల్ బంక్ ట్యాంకర్స్తో పోల్చుకుంటే ఇక్కడ మీకు అంతా బాగానే ఉంది. ఈరోజు ఇంత నీట్గా మీకు టీవీ పెట్టారు, మీకు భోజనాలకు టేబుల్స్ వేశారు, ఎక్కడ వేయరు, బాత్రూమ్స్ కట్టించారు. కొంత వాళ్ళు కూడా మరీ అంత దుర్మార్గంగా ఏం లేరు. కాబట్టి మీరు వాళ్ళు కలిసి లక్షణంగా ఏ ఇబ్బంది లేకుండా పనులు చేసుకోండి. ఇప్పుడు ఈయన కష్టం వచ్చింది, మీరందరూ నిలబడాలా. వారం తర్వాత తీసుకుంటా అన్నారు. ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే ఐఎం గారు 1 వీక్ తర్వాత తీసుకుంటాము అన్నాం. మోహన్ రావు గారితో మనం చాలాసేపు డిస్కస్ చేసింది కూడా మనకు తెలిసింది, మనకు వచ్చింది ఏంటంటే అవుట్పుట్. ఆయన సంగతి ఇప్పుడు చెప్పము, వారమా 15 రోజుల నెల 2 నెలల మేము చెప్పలేను అన్నాడు. చెప్పకపోతే మేము బళ్ళు ఆపేస్తాం, లేచి బయటకు వచ్చేస్తుంటే అప్పుడు ఐఎం గారు వచ్చి 1 వీక్ అతను సస్పెండ్ చేస్తున్నాం ఈ రోజు నుంచి, 1 వీక్ తర్వాత మీరు అందరూ పనుల్లోకి ఆయన తీసుకుంటాం యాజ్ యూజువల్గా అని చెప్పారు. ఆ తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తున్నప్పుడు నాకు కాల్ చేస్తా అన్నాడు. కాబట్టి మీకు ఏదైనా సమస్య వస్తే ముందు నాకు ఫోన్ చేయండి, నేను ఉంటాడు, నెంబర్ ఉంది, ఫోన్ చేయండి. మీకు దాన్ని ఎలా నైస్గా బయటికి రావాలో చెప్తాం. కాబట్టి మీకు అందరికీ సపోర్ట్ అయితే ఉంటుంది. కానీ సేఫ్టీ మెజర్మెంట్లో కొన్ని వేల మంది ప్రాణాలు దృష్టిలో పెట్టుకొని మీరు జాగ్రత్తగా ఉండండి. సెల్ ఫోన్ తీసుకెళ్ళడం కానీ ఇంకోటి కానీ దయచేసి ఎవరు చేయొద్దు. మళ్ళీ కూడా చెప్తున్నాను, ఇక్కడ ఒక్క స్పార్క్ వచ్చిందంటే మీతో పాటు చుట్టుపక్కల కనీసం ఒక 5-6 గ్రామాలు ఏం మిగలవు, తుడిచిపెట్టుకొని పోతాయి, మాడి మసైపోతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ఏం ఇబ్బంది లేదు. మీతో మేము ఉంటాము, ఎప్పటికీ ఉంటాం, ఈరోజే కాదు, మేము ఉన్నంతకాలం మీతో ఉంటాం, ఏం ఇబ్బంది లేదు. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా పనులు చేసుకోండి. మేనేజ్మెంట్ అయితే బళ్ళు అందరూ పెట్టుకోమన్నారు, మీరు అందరూ పోయి బళ్ళు పెట్టుకొని ట్యాంకర్లు తీసుకొని హ్యాపీగా మీ పనులు మీరు చేసుకోండి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందు ఫోన్ చేయండి, సార్ ఇట్లా ఉంది సార్, ఏంది మా పరిస్థితి అండి. ఇంకోసారి మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు రాండి, మన ఆఫీస్లో కూర్చొని అక్కడ మాట్లాడు, ఆఫీస్కి రండి, ఆడ కూర్చొని మాట్లాడుకుందాం మిగతా విషయాలు, సరేనా? ఇక్కడ ఇంతవరకే మాట్లాడాలి, మనం అంతకుమించి మాట్లాడకూడదు. మీరు ఎవరన్నా ముఖ్యమైన సభ్యులు ఒక 7 మంది రావాలి, వచ్చి రాండి మాట్లాడుకుందాం తర్వాత ఆఫీస్లో కూర్చొని, సరేనా?